మన ముందు ఒక మాట, మన వెనకాల ఒక మాట్లాడే వాళ్ళని నీచులు, చండాలుడు, దరిద్రులు, వేస్ట్ పలేస్, ఇంకా వాళ్ళకి చెప్పలేనన్ని వర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీదవుతే రేపు నాదవుద్ది. అందుకని మీరు ఆ మనిషి ముందు మాట్లాడే మాటలు వెనక మాట్లాడదు. దయచేసి మీకు మాట్లాడే దమ్ము లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని ఆ మనిషి ముందు మాట్లాడలేని మాటలు వెనక మాట్లాడితే బురదలో దొళ్ళే పందికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ పంది కూడా అలాగే బొండు నిండా బురద అంటించుకుంటుంది. దాన్ని అంటుకోవాలంటే భయపడతాం. అలాగే మీ జోలికి రావాలన్నా కూడా అలాగే భయపడతాం. కాబట్టి అలాంటివి మానుకోండి. ఎందుకంటే ఉన్న జీవితం కొన్ని రోజులే, అది శాశ్వతమైనది కాదు. ఏ రోజు ఫినిష్ అవుద్దో కూడా తెలీదు. కాబట్టి ఉన్న జీవితాన్ని మీరు నిజాయితీగా ఉండటం నేర్చుకోండి. తప్పు ఒప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అవి కొన్ని మనకు తెలియకుండా కూడా జరుగుతాయి. అలాంటివి అది ఎంతవరకు నిజము కాదు అని తెలుసుకుని కూడా మాట్లాడటం కూడా అలవాటు చేసుకోండి. అంతేగాని బురదలో పందిల్లాగా, కాటికాడ నక్కల్లాగా, గోతికాడ కుక్కల్లాగా ఒకటే మొరుగుతూ కూర్చుంటే మీ బతుకులకి విలువ ఉండదు. కాబట్టి దయచేసి ఒకటవుతే చెప్తున్నాను, ఎవరైనా సరే ఎదురుగా మాట్లాడుతూ నేర్చుకోండి, వెనక మాట్లాడకండి. పోరాడండి, లాభం పొందండి, మీ గోల్ని మీరు సాధించుకోండి. అంతేగాని ఎదటోడు గోల్ని తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళాలని చూడకండి. ఎందుకంటే మీరు మీ గోల్ని తొక్కిపెట్టుకుని మీ గోల్ కోసం ఎదటోడు గోల్ని తొక్కాలనుకోవడం అది శుద్ధ దరిద్ర సన్నాసి ఎదవాళ్ళు ఇంకా డాష్ చేసేవాళ్ళు పనులు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం. చాలామంది బాధపడుతూ నాకు చేసే ఫోన్ కాల్స్ వల్ల నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్ళేవాడి వెళ్ళడం, వాడికి ఎట్టి పరిస్థితులు అడ్డం రాకండి. మీరు వెళ్ళండి, మీకు కూడా వాళ్ళు అడ్డం రారు. అంతేగాని వెళ్ళేవాళ్ళని, మీకు ఎలాగో వెళ్ళటం చేత కాదు, వెళ్ళేవాళ్ళని ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఏదో సామెత ఉందంట, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నోదని. మీరు ఎలాగో ఏడవలేకపోతున్నారు, ఇంకొకరు ఏడుస్తున్నప్పుడు మీకేంటి బాధ చెప్పండి. ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఫేస్ టు ఫేస్ లేదా డి అంటే పోరాడండి. అంతేగాని అతి వినయం దుష్ట లక్షణం అని మీరు ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా నటించకండి. అర్థమైందా? ఆ నటన వాళ్ళు కాకపోతే రేపైనా బయటపడుద్ది. నిజాయితీ పరులు ఎప్పటికైనా సరే తలెత్తుకునే ఉంటారు, అసమర్థులు ఎప్పటికైనా దించుకునే ఉంటారు. కాబట్టి ఒకటవుతే చెప్తున్నా, మీరు మారండి, ముందుకెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వండి. లేదా మూసుకుని ఇంట్లో కూర్చోండి, వీళ్ళు ముందుకెళ్తారు. మీరు ఏదో మీరేమీ చేయలేకుండా వదిలేశారో అవి వీళ్ళు పూర్తి చేస్తారు. అంతేకాని అసమర్థుల్లాగా మీరుండి ఉన్న వాళ్ళందరినీ అసమర్థులుగా చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున్న దీంట్లో చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరైనా సరే ఒకటి సాధించాలి అని అనుకుంటే ప్రోత్సాహం ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అయ్యో నేను చేయలేని పని వీడు చేస్తున్నాడు, అయ్యో వీడికి దారిద్దాం, వీడికి సపోర్ట్ చేద్దాం, వీడిని నిలబెడదాం అనే ఇది ఉండాలి. అంతేగాని నేను చేయలేని పని వీడు చేస్తున్నాడు,
వీడిని ఇంకా ముందుకెళ్ళనో కడదని అనుకుంటే మీ అంత దరిద్రులు అసమర్థులు ఇంకొకళ్ళు ఉండరు. మారండి, మార్పు కోరుకోండి. అనవసరంగా మీ గోతుల్ని మీరే తవ్వుకోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆయన ఏదో ఒక రూపాయన తప్పు చేసిన వాడికి ఇచ్చి పడేస్తూనే ఉంటాడు. అంతేగా అది మీకు కొంచెం అటు ఇటుగా వచ్చేస్తుంది, రాకుండా అయితే ఉండదు. మీ బతుకులు మార్చుకోండి, ఎదటోళ్ళ బతుకులు మారటానికి సహాయపడండి. అంతేగాని దౌర్భాగ్యులాగా, సన్నాసుల్లాగా, దరిద్రుల్లాగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు సునకానందాన్ని పొందకండి. ఇది ఎందుకు చెప్తున్నాను, దేనికి చెప్తున్నాను అనేది ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మనుషులకి ఎవరైతే ఇంకొకళ్ళని నాశనం చేయాలని చూస్తున్నారో అలాంటి దరిద్రులందరికీ ఇది అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా సరే మన అనేది మనకు ముఖ్యం, మనది కాదు అనుకునేది కూడా మనకు ముఖ్యం. ఎందుకంటే మనము మనది కాదు అనుకున్నా సరే మనం వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. ఎందుకంటే రేపు వాడు ముందుకెళ్ళి 10 మందిని ముందుకు తీసుకొస్తాడు. ఇందులో మన అనేది ఏమీ లేదు, అందరూ మన వాళ్ళే. మనందరం కలిసికట్టుగా వర్క్ చేద్దాం. అంతేగాని మనలో మనం ఈర్ష్యా దేశాలు పెంచుకొని ముందుకెళ్ళేవాడిని వెనక్కలాగుతూ నువ్వు సునకానందం పొందొచ్చు, కానీ భగవంతుడు కొట్టే దెబ్బకి మళ్ళీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంట. ఆ పరిస్థితి తెచ్చుకోకు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉండకు. ఇంతకన్నా ఎక్కువ తిడితే బాగోదని నేను అనుకుంటున్నాను. ఆ కుర్రోళ్ళ జోలికి మళ్ళీ ఇంకోసారి వెళ్తే, ఆ కుర్రోళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం దబిడి దిబిడే బాగోదు చెప్తున్నా. ఏ కుర్రోళ్ళనైతే మీరు ఇబ్బంది పెట్టి ఎవరినైతే మీరు సునకానందం పొందుతున్నారో ఇది పబ్లిక్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో ఒక రోజు. ఆ రోజున మీ నశాళానికి ఎక్కిన పొగరు, మీ మీ నశాళానికి ఎక్కిన దౌర్భాగ్యం, ఇంకా ఎక్సెట్రా మొత్తం అన్నీ తగ్గించాల్సి వస్తుంది. మళ్ళీ రేపు పొద్దున్న మీ మొహాన్ని అందరూ కాండ్రి చూసే పరిస్థితి తెచ్చుకోకండి. ప్లీజ్ మారండి, ముందుకెళ్ళేవాడికి దారి ఇవ్వండి. వాడే రేపు పొద్దున్న భవిష్యత్తులో చాలామందికి ఉపయోగపడతాడు. రేపు పొద్దున్న ఎంతోమంది అలాంటి గుణం ఉన్నవాడు వాడొక్కడే వాడి కోసం బతకడు, 10 మంది కోసం బతుకుతాడు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే తాట తీయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. అది ఎవరు తీస్తారు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుస్తాయి, ఎవరి తాట ఎవరు తీస్తారు అనేది. కాబట్టి అంత దూరం తెచ్చుకోకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతకు మించి ఎక్కువ తిడితే బాగోదు అనేసి నేను, ఇది తిట్టు కూడా కాదు, ఎందుకంటే మీరు వాళ్ళని పెడుతున్న ఇబ్బందులకి ఇది ఒక హెచ్చరిక అని భావించి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాగే వెళ్తే ఇది ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ఇది ఒక కొంతమంది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి అబ్బా. ఎందుకబ్బా వెళ్ళేవాళ్ళని వెళ్ళిస్తే ఏం పోయే, రేపు పొద్దున్న మనల్ని కూడా వెళ్ళనిస్తారు, అంతే కదా. దానివల్ల 10 మందికి ఉపయోగం జరిగితే, మంచి జరిగితే అంతకన్నా ఎవరికైనా ఏం కావాలి చెప్పండి. ఎంతసేపు మన కొంపల్లో మనం దోసుకుని మన వాళ్ళు బాగా తింటే కాదు, 10 మంది బాగుండాలి, 10 మంది కూడా తినాలి. అప్పుడే మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కుద్ది. మనం మెక్కేసేస్తే పందికొక్కులకి మనకి తేడా ఉండదు.
ఎవరి కోసం ఈ డైలాగు? వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ కోసం. బాయ్.